ఎన్నికల వేళ బెంగాల్లో ప్రధాని మోదీ పర్యటించారు. తూర్పు బర్ధమాన్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సభకు వచ్చిన జనసందోహాన్ని చూసి ఆయన ఫిదా అయ్యారు. బెంగాల్ ఉత్సాహం తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా చూడలేదన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ సర్కార్ రాగానే మమత 15 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. పశ్చిమ బెంగాల్లో తన ఎన్నికల ప్రచారానికి వస్తున్న జనాన్ని చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఉందన్నారు ప్రధాని మోదీ. జనం వరదలా వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు తన స్వంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా ఈ రేంజ్లో ప్రజలు ఎన్నికల ప్రచార సభలకు రాలేదన్నారు. ప్రభంజనంలా వస్తున్న ప్రజలను చూస్తుంటే ఈసారి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ సర్కార్ రావడం ఖాయమన్న సంకేతాలు అందుతున్నాయన్నారు. బెంగాల్ ఓటర్లు ఈసారి మార్పు కోరుకుంటున్నారన్న విషయం అనేక రూపాల్లో వెల్లడవుతుందన్నారు. బెంగాల్ ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. ఈ నెల 23న తొలి దశ పోలింగ్, అలాగే 29న రెండవ దశ పోలింగ్ జరుగుతుంది. దీంతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. అంతేకాదు బెంగాల్లో రాజకీయ ప్రముఖుల పర్యటనలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో బెంగాల్లోని తూర్పు బర్ధమాన్ జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా గత 15 సంవత్సరాల మమతా బెనర్జీ పాలనపై ఆయన మండిపడ్డారు. కాగా ఈసారి బెంగాల్లో బీజేపీ సర్కార్ రావడం అంటూ జరిగితే తృణమూల్ కాంగ్రెస్ గత 15 సంవత్సరాల అవినీతి భాగోతాన్ని ప్రజలకు వెల్లడిస్తామని తెలియజేశారు. తృణమూల్ కాంగ్రెస్ అవినీతిపై ఒక శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ బెంగాల్ బాసులకు ఆయన హామీ ఇచ్చారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ గత 15 సంవత్సరాల పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. టీఎంసీ మంత్రులు, ఎమ్మెల్యేలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతామని తెలియజేశారు. ఇక విచారణలో దోషులుగా తేలితే జైళ్లకు పంపుతామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాగా బీజేపీ సర్కారు వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్న ప్రచారం జోరందుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే ఇవన్నీ అసంబంధ ఆరోపణలంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. కమలం పార్టీని అధికారంలోకి రానివ్వకుండా తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రలో ఈ ఆరోపణలో ఒక భాగమంటూ ఆయన ప్రత్యారోపణ చేశారు. ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపివేసే ముచ్చటే లేదన్నారు ప్రధాని మోదీ. అంతేకాదు బీజేపీ సర్కార్ వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, ఇలా 2 అంశాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మేలు చేయడానికే కమలం పార్టీ ప్రభుత్వం కృషి చేస్తోందంటూ ఆయన వెల్లడించారు. అలాగే చొరబాటుదారుల అంశాన్ని కూడా ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మమతా బెనర్జీ సర్కార్ చొరబాట్లను ప్రోత్సహించిందంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాల నుండి అక్రమంగా పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించే వారిని మమతా బెనర్జీ అనేక విధాలుగా ప్రోత్సహించారన్నారు. ముందుగా వారి చేతుల్లో తప్పుడు గుర్తింపు పత్రాలు పెట్టేవారన్నారు. అక్రమ మార్గాల్లో ఓటర్ జాబితాలో వారి పేర్లు నమోదు చేయించేవారన్నారు. అంతిమంగా చొరబాటుదారులను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకునేవారని మమతా బెనర్జీ పాలనపై ప్రధాని మోదీ ఘాటు ఆరోపణలు చేశారు. కాగా ఈ మొత్తం ఎపిసోడ్ కారణంగా అసలైన బెంగాల్ భూమిపుత్రులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అయితే ఈ విషయం తెలిసి కూడా అన్యాయాన్ని సరిచేయడానికి మమతా బెనర్జీ ప్రయత్నించలేదని ఆయన ఆరోపించారు. కాగా కమలం పార్టీ నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు వారి దగ్గరున్న నకిలీ ధృవీకరణ పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు. అలాగే చొరబాటుదారుల కోసం నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి వారిని బెంగాల్లో సెటిల్ అవ్వడానికి సాయం చేసిన వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మోదీ. ఈ తప్పుడు పద్ధతులకు పాల్పడిన వారిపై విచారణ జరిపి జైలుకు పంపుతామని ప్రధాని మోదీ వెల్లడించారు. అలాగే బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో కొత్త సర్కార్ ఏర్పడగానే ఇందుకు సంబంధించి చర్యలు చేపడతామన్నారు. కేబినెట్ తొలి సమావేశంలోనే ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు తీర్మానం చేస్తామన్నారు. కాగా ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించే ఉద్దేశంతో కేంద్ర సర్కార్ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రూపొందించిందన్నారు. అయితే కేవలం కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు మంచి పేరు వస్తుందన్న దుగ్ధతతోనే సదరు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకుండా మమతా బెనర్జీ సర్కార్ అడ్డుకుంటుందన్నారు. దీనివల్ల బెంగాల్ ప్రజలకు తీరని నష్టం జరిగిందన్నారు. అయితే బీజేపీ సర్కార్ వచ్చిన వెంటనే ఆ రోజులు ముగిసిపోతాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. మొత్తం మీద మే 4వ తేదీ తర్వాత బెంగాల్లో బీజేపీ సర్కార్ వస్తోందన్న ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.